చూస్తోంది? వైఎస్ జగన్ కక్ష సాధింపుగా చూస్తుందా టీడీపీ? ఎట్లా చూస్తున్నారు? నమస్కారం సార్. నమస్తే. మీకు అలాగే కోటేశ్వరరావుకి, శివపార్వతి గారికి, అలాగే ఏబిఎన్ డిజిటల్ వీక్షకులందరికి కూడా నమస్కారం. నమస్కారం సార్, ఇది అందరికీ తెలిసిన విషయం. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత తీసుకున్న మొట్టమొదటి చర్య ఈయన సస్పెండ్ చేయడం అనేది. అంటే ఆయనకి కక్ష ఆయన మీద. ఆ కక్ష సాధింపు ప్రజావేదిక కూల్చివేతకు ముందే ఈయన సస్పెండ్ చేశాడు. అంటే ఇప్పుడు ఈయన దగ్గర ఉండేటువంటి పోలీస్ ఆఫీసర్లు ఈయన చెప్పినట్టు వినాలా, చంద్రబాబు నాయుడు గారి దగ్గర ఉన్నటువంటి పోలీస్ ఆఫీసర్లు ఆయన చెప్పినట్టు వినకూడదు. అది ఆయన ఉద్దేశం. అయితే ఆయన మీద లేనిపోయే ఆరోపణలు, ఏదో ఈజిప్ట్ అక్కడి నుంచి పరికరాలు కొన్నారని, నిఘా పరికరాలు కొన్నారని, అందులో ఈయన ఏదో ఆ టెండర్ లో ఇన్వాల్వ్మెంట్ అయ్యాడని, ఇజ్రాయెల్ నుంచి. అసలు కొన్నది లేదు, అందులో ఇన్వాల్వ్మెంట్ వేసింది లేదు, వాళ్ళ అబ్బాయి ఆ టెండర్ లో పాల్గొన్నది లేదు, అసలు టెండర్ పిలిచింది లేదు. ఫ్యాబ్రికేటెడ్ ఎలిగేషన్ ఒకటి చేసి ఆయన సస్పెండ్ చేశారు. సరే, ఆయన అంచెలంచెలుగా సుప్రీంకోర్టు దాకా కూడా వెళ్ళాడు. సుప్రీంకోర్టు తీర్పిచ్చింది ఏమని, దీంట్లో ఎటువంటి కుంభకోణం జరగలేదు, అవినీతి జరగలేదు, ఆయన మీద సస్పెన్షన్ ఎత్తేయండి అని చెప్పేసి. ఏం చేశారు? ఎత్తేసి ఇప్పుడు ఎక్కడైతే ఆయన ఇవాళ రిటైర్డ్ అవుతున్నాడో, ప్రింటింగ్ స్టేషనరీ పర్చేజ్ కమిషనర్ గా రిటైర్డ్ అవుతున్నాడు. అదే పోస్టింగ్ లో ఆయన 2022లో ఇచ్చారు, ఆయనకి పోస్టింగ్ ఇచ్చారు. మళ్ళీ ఒక 20 రోజుల్లో, 12 రోజులు 20 రోజులు మళ్ళీ సస్పెండ్ చేశారు ఆయన. మళ్ళీ సస్పెండ్ చేసి ఎంక్వైరీ అన్నారు. మళ్ళీ ఆయన న్యాయ పోరాటం చేశాడు. మళ్ళీ న్యాయ పోరాటం అప్ టు సుప్రీంకోర్టు దాకా వెళ్ళింది. సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఏం చెప్పిందంటే, ఆయనకి అసలు ఇన్వాల్వ్మెంట్ లేదు, మళ్ళీ ఎందుకు మీరు సస్పెండ్ చేశారన్నారు. దాని మీద ఎటువంటి నిర్ణయం తీసుకోకుండా నాంచారు. మళ్ళీ దీని మీద సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇంప్లిమెంటేషన్ చేయట్లేదని చెప్పేసి ఆయన క్యాట్కి వెళ్ళాడు. క్యాట్ కూడా చాలా రోజులు టైం తీసుకొని చివరికి తీర్పు ఇచ్చింది, ఒక 4-5 రోజుల క్రితం. అదే జగన్మోహన్ రెడ్డి గారు లండన్ వెళ్ళక ముందు, ఎలక్షన్స్ తర్వాత, సిఎస్ అనేవాడు ఈయనకి సంబంధించి కేసు జగన్మోహన్ రెడ్డి గారు పెట్టాల్సిన అవసరం లేదు. ఇవాళ ఎలక్షన్ కోడ్ వచ్చిన తర్వాత ముఖ్యమంత్రికి ఇలాంటి విషయాల్లో అధికారాలు లేవు. సిఎస్ఏ ఆయన పరిధిలోనే ఉంటుంది. ఇదంతా కోడ్ ఉంది కాబట్టి, కోడ్ అమల్లో ఉంది కాబట్టి. రఫీ గారు, ఆడియో మీ వీడియో ఫ్రీజ్ అయింది, ఒకసారి చూడండి. రైట్, ఇదే అంశానికి సంబంధించి శివపార్వతి గారిని ఒకసారి అడుగుదాం. రఫీ గారి వీడియో అదంతా ఫ్రీజ్ అయింది. శివపార్వతి గారు నమస్కారం. మేడం, శివపార్వతి గారు ఎట్లా చూస్తారు ఇదంతా? అంటే ఏబీబీ వ్యవహారం, సీనియర్ పోలీస్ ఆఫీసర్, ఆయన వ్యవహారంలో జగన్ ప్రభుత్వ కక్ష సాధింపుగా చూస్తారా? ఆయనకి న్యాయం జరిగిందని? ఒక్క నిమిషం రఫీ గారు, మళ్ళీ మాట్లాడతాను. శివపార్వతి గారు ఒకసారి మాట్లాడతారు. మీది ఫ్రీజ్ అయింది, మాట్లాడండి మేడం. ముందుగా మీకు నరేష్ గారు, మీకు ప్యానెల్ లో ఉన్న రఫీ గారికి, లేదు లేదు, మీది ఫ్రీజ్ అయింది సార్. ఓకే, కంప్లీట్ చేయండి. ఫ్రీజ్ అయ్యారని నాకు అవకాశం ఎందుకు ఫ్రీజ్ అయితే మళ్ళీ ఏం చేశాడు? మళ్ళీ హైకోర్టుకు పంపించాడు. హైకోర్టు మళ్ళీ మొత్తం చూసి చీఫ్ మినిస్టర్ గారు ఏం చేశాడు? మళ్ళీ పై కోర్టుకి వెళ్ళమన్నాడు. ఒక కోర్టు జడ్జిమెంట్ ఇచ్చి ఆయనకి సర్వీస్ లో తీసుకోమని చెప్తే, సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ప్రకారంగా చెప్తే, మళ్ళీ ఈయన హైకోర్టులో పిటిషన్ ఏంటి అని చెప్పేసి రాశాడు చీఫ్ మినిస్టర్. అక్కడే జవహర్ రెడ్డి చేసినటువంటి కుట్ర. జవహర్ రెడ్డి కనుక ముఖేష్ కుమార్ మీనా దగ్గర పంపించుంటే ఆయన సర్వీస్ లోకి వెళ్ళిపోయాడు. అంటే ఈయన్ని ఎటువంటి పరిస్థితుల్లో సర్వీస్ లోకి రాకుండా సస్పెండ్ లోనే ఆయన రిటైర్డ్ అయిపోవాలా, ఆయనకి ఎటువంటి బెనిఫిట్స్ రాకూడదు, ఘోరమైనటువంటి నష్టం జరగాల అనేటువంటి ఒక ప్రాక్షనిస్ట్ మనస్తత్వంతో చేసినటువంటి పని. మళ్ళీ హైకోర్టు ఏం చెప్పిందంటే
క్యాట్ ఏదైతే చెప్పిందో దాన్ని ఫాలో చేస్తూ మీరు ఆయన సర్వీస్లోకి తీసుకోండి అని చెప్పిన తర్వాత ఇవాళ మార్నింగ్ జీవో ఇవ్వటం, ఆయనకి కమిషనర్గా, ప్రింటింగ్ అండ్ స్టేషనరీ కమిషనర్గా ఇవ్వటం, మళ్ళీ సాయంత్రం జీవో ఇచ్చి ఆయన రిటైర్మెంట్ అవుతున్నాడని చెప్పటం. భారతదేశ చరిత్రలో ఏ అధికారికి కూడా ఇంత దారుణంగా శిక్షించినటువంటి పరిస్థితి లేదు, ఇంత కక్ష కట్టినటువంటి పరిస్థితి లేదు. బహుశా దేశంలోనే మొదటిసారి ఇట్లాగా దేశంలోనే లేదు. అయితే అది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలోనే సాధ్యం. ఇలాంటి ఎన్నో జరిగినాయి. ఎల్వి సుబ్రహ్మణ్యాన్ని, చీఫ్ సెక్రటరీని ఏ రకంగా అవమానించి పంపించాడో చూసాం మనం. అంటే ఇలా ఆఫీసర్స్ ని బలిపశువులు చేస్తే మిగతా ఆఫీసర్లు తను చెప్పిన మాట వింటారు, రూల్స్ కి వ్యతిరేకంగా నేను ఏం చేయమంటే అది చేస్తారు అనేటువంటి దానికి ఒక ఫ్రాక్షన్ మనస్తత్వంతో చేసినటువంటి కుట్ర ఇది. ఇప్పుడు చూస్తున్నాం కదా ఆఫీసర్లు ఏ రకంగా ఎన్నికల అక్రమాలకు పాల్పడ్డారో, ఎంతమంది సస్పెండ్ అయ్యారో చూశాం కదా, ఎంతమంది చూశాం కదా. ఆయన ఒక్కడి ప్రయోజనాల కోసం ఎంతమంది జీవితాలైనా సరే ఆయన బలి చేసేస్తాడు. ఇక అందులో ఎటువంటి సందేహం లేదు. ఈ 5 సంవత్సరాల కాలంలో వెంకటేశ్వరరావు గారు ప్రమోషన్ వచ్చి డీజీపీగా రిటైర్డ్ అయ్యేవాడు. ఆ అవకాశం పోయింది కదా. కాబట్టి దీని మొత్తం, ఈ వ్యవహారం మొత్తం మీద కూడా జగన్మోహన్ రెడ్డి దీని కారకుడు. కాబట్టి వెంకటేశ్వరరావు గారు ప్రైవేట్ కేసు వేయాలా. ఇప్పటివరకు ఆయన డ్యూటీలో చేరటం కోసం కేసులు వేసుకుంటూ పోయాడు. నన్ను అకారణంగా ఏ రకమైనటువంటి అవినీతి లేకుండా, ఏ రకమైనటువంటి తప్పు లేకుండా నా పదవీ కాలాన్ని ఎబెన్స్ లో పెట్టి, విఆర్ లో పెట్టి నాకు అన్యాయం చేసి వ్యక్తిగత కక్షతో అన్యాయం చేశాడని చెప్పి జగన్మోహన్ రెడ్డి మీద ఆయన ప్రైవేట్ కేసు, పరువు నష్టం దాబా 2 కలిపి వేయవలసినటువంటి పరిస్థితి ఈ కేసులో ఉంది. వెంకటేశ్వరరావు గారికి జరిగినటువంటి అన్యాయం మీద ఏ పోలీసు సంఘం స్పందించలా. మాట్లాడదాం ఒక్క నిమిషం రఫీ గారు, ఆ అంశం కూడా ఒక మాట. చంద్రబాబు నాయుడు గారి హయాంలో చీటికి మాటికి స్పందించే పోలీసు ఉద్యోగులు గాని, పోలీస్ ఆఫీసర్లు సంఘం గాని, గెజిటెడ్ ఆఫీసర్ల సంఘం గాని, ఐఏఎస్ ఆఫీసర్ల సంఘం గాని ఎవరూ మాట్లాడలా. కానీ పౌర సమాజం ఆయన పక్కన నిలబడింది. ఆయనకి జరిగినటువంటి అన్యాయం మీద మొత్తం మీద నిలబడ్డారు. రేపు కొత్తగా వచ్చే ప్రభుత్వంలో ఈ జవహర్ రెడ్డి చేసినటువంటి కుట్రకి ఖచ్చితంగా చర్యలు తీసుకుంటాం మేము, అందులో ఎటువంటి సందేహం లేదు. మొదటి ముద్దాయి జగన్మోహన్ రెడ్డి అయితే, రెండో ముద్దాయి జవహర్ రెడ్డి. రేపు ఆయనకి ఖచ్చితమైన న్యాయమైనటువంటి స్థానం